అలా ఎలా ఉందన్న గుంటూరు కారం ట్రైలర్? గుంటూరు కారం ట్రైలర్ అయితే అంత అనిపించలే బ్రో. కొద్దిగా అంటే ట్రైలర్ కట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే స్టోరీ అనేది ఎక్కడ రివీల్ చేయలేదు. అంటే కొద్ది సస్పెన్స్ నుంచి, అంటే ఇప్పుడు స్టోరీ రివీల్ అయితే ఏమవుతుంది అంటే ట్రోల్స్ అయితే అరే ఇది కాపీ, అది కాపీ, ఇది కాపీ అనేది అయితే, అలా కాకుండా స్టోరీ అనేది ఎక్కడ రివీల్ చేయకుండా అదైతే బాగుంది. ఇంకోటి ఏంటంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంతకుముందు స్టైల్ వేరే వేరే స్టైల్ ఉంటాయి కదా, ఈ అగ్గిపెట్టే స్టైల్ మాత్రం చాలా బాగుంది 2 సార్లు. అది మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకేంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంప్రెస్గా అయితే నాకు అనిపించే యాక్షన్ సీన్స్ కానీ, ఇంకా డైలాగ్స్ పరంగా అయితే చాలా బాగుంది. అంటే పెళ్ళాం ముందర ఉంచుకున్నోని పెళ్ళాన్ని కొడితే చెప్తాడు అంటారు చూడు, ఆ డైలాగ్ కూడా బాగుంది. కొన్ని డైలాగ్స్ ఇంకేంటి ఏంటంటే జగపతి బాబు కాడ వీళ్ళు తప్పు చేసింది వాడు కాదంటే వీడేమైనా ఇంజనీరింగ్ చేసిండా, ఈ డైలాగ్స్ మాత్రం డైలాగ్స్ పరంగా అయితే నాకైతే బాగా నచ్చింది. ట్రైలర్ కట్ మాత్రం బాగుంది. కాకపోతే ట్రైలర్ అయితే అంత ఇంప్రెస్, అంత అంటే ఎగ్జైట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదనిపిస్తుంది. కాకపోతే మనం అయితే సంక్రాంతికి వెళ్ళి చూస్తే మాత్రం స్టోర్ ఉంటుంది. అంటే కట్ మాత్రం బాగా చేసినాం, ఎందుకంటే స్టోర్ రివీల్ చేయకుండా అదే కావాలి. ఎందుకంటే జనాలు ఇప్పుడు ట్రోల్స్లో నెంబర్ 1 ఉన్నారు కదా, అది చేయకుండా అయితే మంచిగా చేసింది అనిపించింది నాకైతే. ఇంకోటి శ్రీలీలని కూడా అంటే ఎక్కువ ఫుల్ లెంత్ రోల్ పెట్టిండా లేదంటే ఓసారి వచ్చిపో మెరుపుతీ కానీ పెట్టిండా అనేది తెలియదు, కొద్దిగా అనిపిస్తుంది కదా. కానీ ఫుల్ లెంత్ రోల్ ఉండి మంచి లవ్ సీన్స్ కూడా అంటే అని అంటారు కదా మన మహేష్ బాబు, అలాంటి సీన్స్ చాలా బాగా ఉంటే మాత్రం చాలా బాగుంటుందని నేను అనిపిస్తుంది. ఇంకోటి ఏంది లాస్ట్లో డైలాగు, అది కారం గురించి నాలుక మీద పడితే ఏదో అంటారు కదా, ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది అనిపించింది.